అందరికీ నమస్కారం. మన మాట ఎలా ఉండాలి? మధుమతిం వాచం వదతు శాంతివాం. మధురంగా, శాంతికరంగా మాట్లాడుగాక. అథర్వణ వేదం. మాట ఎలా ఉండాలి అనే దానిపై మన వేద పురాణేతిహాసాలు విశ్లేషించిన విషయాలు తెలియజేస్తాను. భగవంతుడిచ్చిన మాట్లాడే శక్తిని చక్కగా వినియోగించుకోవాలని హెచ్చరిస్తున్నారు. పలుకు ఒక వరం. ఒక మాటని పంచభూతాలు, వాటి అధిపతి అయిన పరమేశ్వరుడు కూడా వింటుంటారు. ఈ అవగాహనతో మనం జాగ్రత్తగా మాట్లాడాలని తెలుస్తుంది. అయాచితంగా వాక్శక్తి లభించిందనుకొని ఏది పడితే అది మాట్లాడతారు. అలా కాక ఆ మాట్లాడే అపరూప శక్తి ఎన్ని జన్మల పుణ్యంగానో లభించిందని తెలుసుకుంటే ఆ అరుదైన వరాన్ని ఒక తపస్సుగా శ్రద్ధగా వినియోగించుకొని జన్మని తరింపజేసుకోవచ్చు. మన సంస్కారాన్ని, బుద్ధిని మాట ప్రతిఫలింపజేస్తుంది. సాధారణంగా చాలామంది విసుగ్గా, చిరాగ్గా మాట్లాడుతుంటారు. మాటి మాటికి అమంగళాలు పలుకుతుంటారు. తత్కాల కోపావేశం లాంటివి ఎలాంటి మాటనైనా విసిరేస్తాయి. వాటి ప్రభావం వాయుతరంగాల్ని, అంటే వాతావరణాన్ని కల్లోలపరిచి అశాంతిని సృష్టిస్తుంది. అందుకే హితకరంగా, ప్రియంగా, శాంతిగా మాట్లాడాలి. కొందరు ఊరకనే కసురుకుంటారు, దుమదుమలాడుతుంటారు. ప్రతి మాటకి ఊతక ఒక అమంగళ వాక్యము, వాడి దుంపతెగ, చచ్చాంపో, ఒళ్ళు మండిపోతోంది వంటివి. మరి అమంగళము శమించుగాక. నిందాపదమో, అశ్లీలమో లేకుండా మాట్లాడలేరు. ఇలాంటి మాటలు వారి మనోభూమికల్ని కల్మషం చేస్తాయి. లౌకిక కార్యానికి, ఆధ్యాత్మిక సాధనకి కూడా దేవతలు సహాయం అందకుండా చేస్తాయి. దేవతలు శుచిగా, మృదువుగా మాట్లాడితేనే ప్రీతి చెందుతారట. ప్రకృతి సంతోషిస్తుందట. దీన్ని మనం గమనించవచ్చు. ఆదిత్యయోగి ఒక ఇంట్లో తల్లి తండ్రి కఠినంగా కసురుకుంటుంటే భాషరాని పసిపాప వెంటనే అసహనంగా ఏడుస్తాడు. కల్లా కపటం లేని పసి మనసు ఆ మాటల్లో కరుకుదనం తనను ఉద్దేశించినది కాకపోయినా పరిసరాల్లో అలజడిని కలిగించడం చేత ఆ పాప కల్లోల పడుతుంది. అలాగే దేవతలు, ప్రకృతి కూడా ఇబ్బంది పడతాయి. వారి మనసు నొప్పించిన వారికి క్షేమం కలగటం కష్టం. ప్రియంగా మాట్లాడినంత మాత్రాన ప్రతి జీవి సంతోషిస్తుంది. అందుకే ప్రియకరంగా, మధురంగా మాట్లాడు. మాటలకి దరిద్రమా చెప్పు. ప్రియవాక్య ప్రధానేన సర్వే తుష్యంతి జంతవః తస్మాత్ తదేవ వక్తవ్యం వచనేక దరిద్రత. ఇందులో సర్వజనేంతవః అంటే అన్ని ప్రాణులు అనే పదం ఉంది. మనం ఆడే మాట ప్రతి ప్రాణిపై ప్రభావం చూపిస్తుందని దీని అర్థం. అయాచితంగా వాక్శక్తి లభించిందనుకుని ఏది పడితే అది మాట్లాడతారు. అలా కాక ఆ మాట్లాడే అపరూప జన్మి ఎన్ని జన్మల పుణ్యంగానో లభించిందని తెలుసుకుంటే ఆ అరుదైన వరాన్ని ఒక తపస్సుగా శ్రద్ధగా వినియోగించుకుని జన్మను తరింపచేసుకుంటారని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను.